హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో మజ్జిగ పులుసు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతుండగా సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, 4 ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటినీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్పు, ఒక క్యాప్సికమ్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నింటినీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇవి మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఇలా 5 నిమిషాల తర్వాత ఈ ముక్కల్ని మరొకసారి కలుపుకొని దీంట్లో పసుపు, పెప్పర్ పౌడర్, మనం కారం అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి పెప్పర్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోగా మనం ఒక బౌల్లో చిక్కటి పెరుగుని 1/2 లీటర్ తీసుకుంటున్నాను. రూమ్ టెంపరేచర్కి వచ్చాకే మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. మరి చల్లది బాగోదండి, కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెరుగు అనేది బాగా చిక్కగా అనిపిస్తే కనుక 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని విస్కర్తో మరొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో చల్లారిన ఈ పోపును మొత్తాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం పెరుగులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చివరగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఈ పెరుగు పులుసు. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ మజ్జిగ పులుసు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్